లక్నో సూపర్ జెయింట్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లోని 53వ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ముందు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈరోజు ఆదివారం మే 10న చెన్నైలోని ప్రతిష్టాత్మక మా చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఎల్ఎస్జీ తమ ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 203 పరుగులతో ముగించింది. లక్నో తరపున జోష్ ఇంగ్లీష్ చెలరేగి ఆడాడు. కేవలం 33 బంతుల్లోనే 85 పరుగులు చేసిన అతను 10 ఫోర్లు, 6 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరుకు భారీగా ఊతమిచ్చాడు. చివరిలో షాబాజ్ అహ్మద్ కూడా 25 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. ఒకానొక దశలో వికెట్లు వెంటవెంటనే పడినా ఎల్ఎస్జీ మంచి స్కోరు సాధించేలా అతను చూశాడు. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్లో కీలక పాయింట్ల కోసం రెండు జట్లు పోటీపడుతున్నందున ఈ హై స్కోరింగ్ మ్యాచ్ వాటికి చాలా కీలకమైనది. ప్రస్తుతం 10 మ్యాచ్ల్లో కేవలం 6 పాయింట్లతో 10వ స్థానంలో ఉన్న సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకడానికి విజయం కోసం తీవ్రంగా ఆరాటపడుతోంది. మరోవైపు 10 మ్యాచ్ల్లో 10 పాయింట్లతో 6వ స్థానంలో ఉన్న సూపర్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను పటిష్టం చేసుకుని తమ దూకుడును కొనసాగించాలని చూస్తోంది. లక్నో ఇన్నింగ్స్కి అదిరిపోయే ఆరంభం దక్కింది. దానికి కారణం జోష్ ఇంగ్లీష్ ధనాధన్ బ్యాటింగ్. 2026 ఐపీఎల్ వేలంలో ఎల్ఎస్జీ 8.60 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఇంగ్లీష్ తానెంత కీలక ఆటగాడో రుజువు చేసుకున్నాడు. సీజన్ మొదట్లో కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆలస్యంగా జట్టులో చేరినప్పటికీ తన విలువను నిరూపించుకున్నాడు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్తో కలిసి అతను సీఎస్కే బౌలర్లపై తొలి ఓవర్లలోనే ఒత్తిడి పెంచాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ పట్టుదల చూపించి మిడిల్ ఓవర్లలో అద్భుతంగా పుంజుకుంది. ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్రౌండర్ జేమీ ఓవర్టన్ ప్రధాన వికెట్ టేకర్గా నిలిచాడు. తన స్పెల్లో 36 పరుగులిచ్చి 3 కీలక వికెట్లను పడగొట్టాడు. 2026 ఐపీఎల్ వేలంలో సీఎస్కే 1.50 కోట్లకు దక్కించుకున్న ఓవర్టన్ 2025లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి అప్పటినుంచి జట్టుకు నిలకడగా రాణిస్తున్నాడు. ఓవర్టన్కు తోడుగా అన్షుల్ కంబోజ్ 2 వికెట్లను పడగొట్టాడు. ధనాధన్ ఆరంభం తర్వాత లక్నో జోరుకు అడ్డుకట్ట వేసి స్కోరింగ్ రేటును బాగా తగ్గించాడు. ఎల్ఎస్జీ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా క్రీజులోకి వచ్చి మిడిల్ ఆర్డర్ తడబాటు తర్వాత ఇన్నింగ్స్ను మళ్లీ గాడిన పెట్టే ప్రయత్నం చేశాడు. ఎల్ఎస్జీ తరఫున ఆడిన ఇతర కీలక ఆటగాళ్లలో నికోలస్ పూరన్, అక్షత్ రఘువంశీ ఉన్నారు. ఎల్ఎస్జీ 21 కోట్లకు అట్టిపెట్టుకున్న పూరన్ జట్టు బ్యాటింగ్ లైనప్కు ఒక ప్రధాన బలం. అర్ధరాత్రి 2:20 కోట్లకు ఎల్ఎస్జీ దక్కించుకున్న రఘువంశీ కూడా 2026లోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అల్స్కి చెందిన మరో ఆటగాడు హిమ్మత్ సింగ్ కూడా 2026 సీజన్కు అట్టిపెట్టుకోబడ్డాడు. 204 పరుగుల చేజింగ్ మొదలుపెట్టగానే చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ క్రీజ్లోకి వచ్చారు. సీఎస్కే ఫ్రాంచైజీకి ట్రేడ్ అయిన సంజు శాంసన్, అలాగే జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ కీలక చేజింగ్కు గట్టి పునాది వేయాల్సిన బాధ్యత వీరిద్దరిపై ఉంది. మొదటి ఓవర్లలో లక్నో బౌలర్లు మొహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ను చెన్నై బ్యాట్స్మెన్ చాలా ఆచితూచి ఆడారు. చెన్నై విషయానికి వస్తే 2026 ఆక్షన్లో సీఎస్కే 2 కోట్లకు కొనుగోలు చేసిన వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హుస్సేన్ వారి బౌలింగ్ యూనిట్లో కీలక ఆటగాడు. 2026 సీజన్ స్క్వాడ్లో ఉన్న మాట్ హెన్రీ, డెవాల్డ్ బ్రెవిస్తో పాటు ఇతను బౌలింగ్ భారాన్ని పంచుకుంటున్నాడు. ఈ మ్యాచ్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ అవకాశాలపై చాలా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా 14 పాయింట్లతో గట్టి పోటీ ఇస్తోంది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పాయింట్లతో కొనసాగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో టాప్ 4 బెర్తుకు అడుగు దూరంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం పట్టికలో అట్టడుగున ఉండడంతో ప్లేఆఫ్స్ ఆశ